ఇజ్రాయెల్ని టార్గెట్ చేసింది ఇరాన్. ఇజ్రాయెల్ అనేటటువంటిని దాన్ని సర్వనాశనం చేసి దాన్ని స్వాధీనం చేసేసుకోవాలి, యూదులందరినీ అంతం చేయాలి, యూదు జాతిని అంతం చేయాలి, దాన్ని తమలో కలిపేసుకోవాలి అన్నటువంటి ఇరాన్ ఉద్దేశం. అందుకని అటు పక్కన లెబనాన్, ఇంకో పక్కన యెమెన్, ఇంకో పక్కన పాలస్తీనా, ఇంకో పక్కన ఇరాక్, ఇంకో పక్కన సిరియా, వీళ్ళందరి చేత ఎప్పుడు అక్కడ కొంతమందిని తీవ్రవాదులు తయారు చేసి వాళ్ళ చేత దాడులు చేస్తుంటారు. వాళ్ళందరి నుంచి తట్టుకుని నిలబడుతున్నటువంటి ఇజ్రాయెల్ని మొన్న దెబ్బ కొట్టించింది హమాస్ ద్వారా. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాదాపు ఏడాది నుండి యుద్ధం చేస్తుంది. వచ్చే నెల 7కి ఏడాది అవుతుంది. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ అయితే తెగేసి చెప్పేసింది. ఐక్యరాజ్య సమితి వేదికగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు స్పష్టంగా చెప్పారు, మీరు దాడి చేస్తే మేము దాడి చేస్తాం. ఇది ఆయన తీవ్ర స్థాయిలో చేసిన హెచ్చరిక. ఇరాన్లోని ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం మాకుంది, ఆ దేశం అణ్వస్త్రాలను సంపాదించుకోకుండా అడ్డుకుని తీరతాం, పశ్చిమాసియాలోని సమస్యలన్నింటికీ ఇరానే మూల కారణం, యావత్ ప్రపంచం ఇరాన్ని బుజ్జగిస్తూ వస్తుంది అన్నటువంటి తేల్చి చెప్పారు. అదే సందర్భంలో దానికి ముగింపు పలకమని చెప్పి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి సదస్సులో హెజ్బుల్లా మీద నెతన్యాహు నిప్పులు జరిగారు. ఆ మిలిటెంట్ సంస్థను చావు దెబ్బతీస్తామని హెచ్చరించారు. లెబనాన్ నుండి రోజువారీ రాకెట్ల దాడులను సహించేది లేదన్నారు. హమాస్ లొంగిపోయి ఆయుధాలు వీడి బందీలను విడిచిపెడితేనే గాజా యుద్ధం ఆగుతుందని కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా నెతన్యాహు తేల్చి చెప్పారు.